మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ వెంటనే సస్పెండ్ చేయాలి. తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ వెంటనే ప్రిన్సిపల్ వెంటనే సస్పెండ్ చేయాలి. We want justice. We want justice. We want justice. We want justice. సస్పెండ్ చేయాలి. రంగల్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ వెంటనే సస్పెండ్ చేయాలి. ఈ కుక్కలు We want justice. We want justice. We want justice. సస్పెండ్ చేయాలి ప్రిన్సిపల్ వెంటనే సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయాలి. రంగల్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ వెంటనే సస్పెండ్ చేయాలి. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ప్రిన్సిపల్ ఫిరోజ్ ఖాన్ వెంటనే సస్పెండ్ చేయాలి. We want justice. We want justice. We want justice. ప్రిన్సిపల్ ఇంకా కొనసాగించడమా? అక్రమాలకు పాల్పడుతున్న ప్రిన్సిపల్ ఇంకా కొనసాగించడమా? ప్రిన్సిపల్ విధుల నుంచి తొలగించకపోవడమా? ప్రిన్సిపల్ విధుల నుంచి తొలగించకపోవడం. అవినీతి ప్రిన్సిపల్ వెంటనే అవినీతి ప్రిన్సిపల్ వెంటనే. గత కొన్ని నెలల నుంచి రేంజల్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్పై అవినీతి ఆరోపణలు వచ్చిన సందర్భంలో విద్యాశాఖ అధికారులు అలాగే జాయింట్ కలెక్టర్ అసిస్టెంట్ కలెక్టర్ బోధన్ వాళ్ళు కూడా ఎంక్వైరీలు చేసిన సందర్భంలో నేను అవినీతి చేశాను, నేను తప్పు చేశాను అని చెప్పి ప్రిన్సిపల్ ఓన్గా ఒప్పుకొని కలెక్టర్ దగ్గర పెండింగ్ పెట్టించుకొని ఇక్కడున్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అతనికి వత్తాసు పలుకుతూ అతన్ని ఆపిచ్చే విధంగా ఇది విద్యా వ్యవస్థ. విద్యా వ్యవస్థలో ఎప్పుడు కూడా రాజకీయాలు ఉండొద్దు. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయిన సుదర్శన్ రెడ్డి యొక్క అండతో ఏవైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతను సస్పెండ్ చేసిన దాకా భారతీయ జనతా పార్టీ ఊరుకునేది లేదు. మేము మొన్న కలెక్టరేట్కి ఇచ్చాము, వారం రోజుల తర్వాత ఉద్యమం చేస్తామని చెప్పాము. ఇంకొక 4 రోజులు చూస్తాం, లేదంటే వచ్చే వారం నుంచి యావత్తు కలెక్టరేట్ ముట్టడికే బయలుదేరుతాం. మేము ఇవాళ క్లియర్ కూడా చెప్తున్నాం. వెంటనే ఆయన సస్పెండ్ చేసి, ఎందుకంటే అవినీతి ఆరోపణలు ఆయన వ్యక్తిగతంగా ఒప్పుకున్నాడు, రాసిచ్చిండు, నేను తప్పు చేశాను, ఇగో నేను వీళ్ళ సంతకాలు దొంగ సంతకాలు పెట్టాను అని చెప్పి ఒక దిక్కు చెప్పగా కూడా విద్యా వ్యవస్థని కుంటుపడేసే విధంగా ఇలా కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు ఇంత అనుభవం ఉన్న రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఇలా దురదృష్టవశాత్తు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం లేకపోతే ఎంఐఎం మద్దతు కోసమో ఇంకో దానికోసమో ఇవాళ ఆ యొక్క ప్రిన్సిపాల్ని కాపాడడం జరుగుతుంది. నేను ఇవాళ స్కూల్ డైరెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాను. తెలంగాణ ఏదైతే మోడల్ స్కూల్ డైరెక్టర్ ఉన్నారో వారిని, అలాగే ఈ జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేయడం జరిగింది. మొన్ననే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉద్యమం రూపంలో దాల్చుతుంది. ఈ రోజు వచ్చి ఇక్కడ స్థానిక పరిస్థితులు తెలుసుకున్నాం, వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నాం. ఏదైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని తొలగించకుండా పిల్లల భవిష్యత్ ఏ రకంగా వర్ణిస్తారని ఇవాళ అడగదలుచుకున్నాను. ఒక దిక్కు ఎవరైతే మన రేవంత్ రెడ్డి ఒక దిక్కు మాట్లాడుతూ క్రిమినల్ వేస్ట్ అని పిల్లల్ని చెప్తున్నాడు ఇవాళ. రెండో దిక్కు క్రిమినల్స్ కాపాడే పని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇవాళ. ఇవి రెండు అర్థం చేసుకోవాలి. క్రిమినల్ మైండ్ ఎవరిది ఉంది అని చెప్పి అర్థం చేసుకోవాలి. ఇలా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ప్రిన్సిపాల్ని కాపాడేందుకు ఎందుకు సుదర్శన్ రెడ్డి గారు అంతగానం తాపత్రయపడుతున్నారో నేను అడగదలుచుకున్నాను. ఎందుకు జిల్లా కలెక్టర్ దగ్గర 3 నెలల నుంచి ఫైల్ పెండింగ్ పెట్టే పరిస్థితికి వచ్చారు? ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆందోళన చేస్తుంది అని చెప్పి తెలిసిన తర్వాత ఇవాళ ఫైల్ ముందు కూర్చునే పరిస్థితి వస్తుంది. మేము ఇవాళ కూడా డిమాండ్ చేస్తున్నాం. మాకు ఎవరి మీద వ్యక్తిగత దేశాలు లేవు, కానీ అవినీతి ఎక్కడైతే జరిగిందో అక్కడ మేము ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇవాళ దేశంలో ఒక నీట్ పేపర్ లీక్ అయితే విద్యార్థులు ఉద్యమం చేస్తుండని చెప్పి దేశ ఒక విద్యా వ్యవస్థకు మంచి అంకురార్పణ చేసిన ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థుల యొక్క మనోభావాలు దెబ్బతినొద్దు, వాళ్ళ జీవితం ఇది కావద్దనే ఉద్దేశంతో రాజీనామా చేశారు. ఇది భారతీయ జనతా పార్టీ. ఇవాళ కూడా నేను చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ముఖ్యంగా సుదర్శన్ రెడ్డి గారికి చెప్తున్నాను, ఎందుకు ఈ ప్రిన్సిపాల్ కాపాడుతున్నావు నువ్వు అని చెప్తున్నాను. ఎందుకు, ఏ రకంగా కాపాడుతున్నావు, ఎవరు నీ మీద ఒత్తిడి చేస్తున్నారో అని నేను అడగదలుచుకున్నాను. రాజకీయాలు ఇవాళ ఉంటాం, రేపు పొద్దున పోతాం సుదర్శన్ రెడ్డి గారు, కానీ విద్యార్థులకు ఎవరైతే సేవ చేసే ప్రిన్సిపల్ స్థాయిలో ఉన్న వ్యక్తే అవినీతి ఆరోపణలు ఎదుర్కొని తనంతట తాను అవినీతి రుజువు ఒప్పుకొని రాసిచ్చి నేను చేసిన అవినీతి అని చెప్పంగా కూడా 4-5 నెలల నుంచి చర్య తీసుకుపోవడం దురదృష్టకరం. దాన్ని భారతీయ జనతా పార్టీ ఇంతటికే వదలదు. ఆయన సస్పెన్షన్ చేసిన దాకా, అతన్ని రిమూవ్ సర్వీస్ చేసిన దాకా భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఎందుకంటే రేంజల్ నాయకులు అందరూ కూడా, అందరు విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా, ఆ స్టాఫ్ ఎవరైతే ఇతను దొంగ సంతకాలు పెట్టి జీతాలు తీసుకున్నాడో, 1000 రూపాయల డబ్బులు, లక్షల రూపాయల డబ్బులు అవినీతి చేశాడో అవన్నీ కూడా బయట కక్కించే విధంగా భారతీయ జనతా పార్టీ పోరాడుతుందని తెలియజేస్తుంది. భారత్ మాతాకి.